హాయ్! హలో! మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక బుక్ చదివాను. సో, ఆ బుక్కు ఆ బుక్ ద్వారా నేను తెలుసుకున్నదేంటంటే, మన జీవితం ఎందుకు ఇలా తయారవుతుంది? మన జీవితం దేని మీద ఆధారపడి ఉంటుంది? మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలకు కారణం ఎవరు? మన జీవితంలో మన ఆలోచన విధానమే మన యొక్క ఆలోచన విధానమే మన జీవితం మీద ఆధారపడి ఉంటుందని కొత్తగా తెలిసింది మై డియర్ ఫ్రెండ్స్. ఆ బుక్ నేమ్ వచ్చేసి 'ద సీక్రెట్ బుక్'. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ బుక్. కానీ మనకు చాలా మందికి ఈ బుక్ నేమ్ కూడా తెలియదు. సో, తెలిసిన వాళ్ళు కూడా చదివినా కూడా దాన్ని కరెక్ట్‌గా అవగాహన చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో, నేను కొన్ని విషయాలు ఈ బుక్ ద్వారా చాలా వరకు తెలుసుకున్నాను. యాజ్ ఎ సైంటిఫిక్‌గా కూడా అసలు రీజన్ ఏంటి? మన లైఫ్‌లో ఎందుకు ఇవన్నీ ప్రాబ్లమ్స్? ఎందుకు మన మన జీవితం ఈ విధంగా తయారు కావడానికి ఎవరు కారణం? అనేది దీని ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని అర్థం చేసుకునే వాళ్ళు, నిజంగా అర్థమైన వాళ్ళు ఒక లైక్ కొట్టి షేర్ చేయండి, కమెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పుస్తకంలో గొప్ప గొప్ప వాళ్ళ ఆలోచన విధానం అనేది ఒకే విధంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేసిర్రంటే, సమస్యలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికొచ్చినాయి. కానీ వాళ్ళు ఏం చేసిర్రంటే, సమస్య మీద కాకుండా దాని సమస్య మీద కాకుండా, ఆ సమస్యకు సొల్యూషన్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఎప్పుడైనా వాళ్ళని వాళ్ళు గౌరవించుకున్నారు. వాళ్ళకి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకున్నారు. అదే విధంగా ఎప్పుడు వేరే వాళ్ళని విమర్శించడం చేయలేదు వాళ్ళు. వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించారు. విమర్శించకపోవడం, తర్వాత వాళ్ళని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకోవడం, సమస్య వచ్చినప్పుడు భయం కాకుండా దాన్ని నెమ్మదిగా ఆలోచించడం, సొల్యూషన్‌పై ఫోకస్ పెట్టడం. సో, ఈ చిన్న చిన్న ఇవన్నీ చేయడం ద్వారానే చాలామంది సక్సెస్‌ఫుల్ పీపుల్ సక్సెస్‌గానే మిగిలిపోయారు మై డియర్ ఫ్రెండ్స్. గురించి ఆలోచిస్తే డబ్బొస్తది. ఓకే. కానీ చాలా మంది జనాలు ఏం చేస్తారంటే, డబ్బు బాగా ఉన్న వాళ్ళని అసూయించుకుంటా ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. వాడు ఎన్ని పాపాలు చేసి కట్టిండో ఆ బిల్డింగ్, వాడు ఎన్ని పాపాలు చేసి ఎదిగిండో, వాడు ఎన్ని పాపాలు ఎంతమందిని తొక్కి ఆ బిల్డింగ్ కట్టిండో, ఇలాంటి ఎప్పుడు నెగెటివ్స్ ఆలోచనలతోనే ఉంటది మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మన జీవితంలోకి ఎలాంటి డబ్బు రాదు. ఎప్పుడైతే సక్సెస్ అయితున్న వాళ్ళని మనం మెచ్చుకుంటామో, అప్రిషియేషన్ చేస్తామో, ఉన్న వాళ్ళని కూడా వాడు ఆ విధంగా సక్సెస్ కావడానికి వాడు ఎనకాల ఎంత స్ట్రగుల్ పడ్డాడో, సో, అంటే ఎంత స్ట్రగుల్ ఉండొచ్చు, తర్వాత ఎంత తెలివి ఉండొచ్చు, ఎంత తెలివితో వాడు బాగుపడ్డాడో, ఈ విధంగా పాజిటివ్ ఆలోచనలతో ఆలోచిస్తే, ఓహ్! వీడికి కూడా మంచి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మన సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని అట్రాక్ట్ చేస్తది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం తిడతామో, సక్సెస్ అయిన వాళ్ళ మీద జెలస్ పోయి, వాడు గనుక సక్సెస్ అయ్యిండు, అంత సీన్ లేదులే, ఇలాంటి నెగెటివ్ మాటలు మాట్లాడడం మన దరికి కూడా రాదు మై డియర్ ఫ్రెండ్స్. ఏదైనా కానీ డబ్బు, సంపద, ఐశ్వర్యం. డబ్బు కావాలంటే డబ్బు బాగా సంపాదించిన వాళ్ళ గురించి తెలుసుకోండి, మాట్లాడండి. వాడు గొప్పవాళ్ళు ఎట్లా అయ్యిర్రు, చూడండి, గమనించండి. చెప్పేవాళ్ళు చాలా చెప్తారు మై డియర్ ఫ్రెండ్స్. కానీ తీరా వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు హెల్ప్ చేయరు. మీ గురించి మీరే ఆలోచించండి. మీ గురించి మీరే మాట్లాడండి. మీ గురించి మీరే మీ లైఫ్‌కి మీరే క్రియేటర్ అవ్వండి. మీరే డిజైన్ చేసుకోండి. ఇది వాస్తవం. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తుందంటే, ఈ 'ద సీక్రెట్ బుక్', మీరు సంబంధాల విషయంలో కూడా మీరు మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తే 10 మంది మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు మిమ్మల్ని ప్రేమించుకుంటే 10 మంది మిమ్మల్ని ప్రేమిస్తారు. అంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీకు మీరు ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, ఎప్పుడైతే మీతో సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, అక్కడ రిలేషన్‌షిప్‌లో కూడా మిమ్మల్ని చాలామంది ఇష్టపడతారు. ఇది సింపుల్ లాజిక్. అంటే అలాంటి మనుషులే మీ జీవితంలో వస్తారు. నెగెటివ్ ఉన్న పీపుల్స్‌ని ఆటోమేటిక్‌గా నేచరే దూరం చేసేస్తుంది. అది గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. అంటే మన ఆలోచన విధానం మనుషుల విషయంలో కూడా చాలా పాజిటివ్‌గా ఉండాలి. ఇక్కడ ఇంకో హెచ్చరిక ఏం చెప్తుందంటే 'ద సీక్రెట్ బుక్', మీకు నిజంగా గనుక అర్థమైతే ఎప్పుడు వేరే వాళ్ళని నిందించడం చేయకండి మీ జీవితంలో. వేరే వాళ్ళని విమర్శించకండి. వేరే వాళ్ళని నిందించకండి. అంటే మీ జీవితం ఇలా తయారు కావడానికి వేరే వాళ్ళు కాదు కారణం, మీరే అని చెప్పేసి ఒప్పుకోండి. యాక్సెప్ట్ చేయండి అంటుంది. రెండోదేంటంటే, ఇక్కడ పాజిటివ్ చాలా ఎక్కువ మాట్లాడండి. పాజిటివ్ ఎక్కువ ఆలోచించండి. ప్రతిదీ పాజిటివ్‌గా ఆలోచించండి. నెగెటివ్‌ని ఫిల్టర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. నెగెటివ్ మాటలు తగ్గించండి. నెగెటివ్ మాటలు వినడం మానండి. వేరే వాళ్ళు చాలామంది చాడీలు చెప్తా ఉంటారు. వేరే రోగాల గురించి చెప్తా ఉంటారు. దరిద్రాల గురించి చెప్తా ఉంటారు. అంటే వాళ్ళు అన్నీ వేరే వాళ్ళ మీద బ్లేమింగ్ వర్డ్స్ చెప్తా ఉంటారు. ఇవి వినడం మానేయండి. ఇవి మార్చేయండి ఫస్ట్. ఇవి వినడం మార్చేయండి. సమస్య ఏంటి? ఆ సమస్య మీద దానికి సొల్యూషన్ ఏంటి మాత్రమే ఆలోచించండి. డిస్కస్‌లో కూడా, కన్వర్జేషన్‌లో కూడా చాలామంది సానుభూతి కోసమే బాధలు చెప్పుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. సానుభూతి అవసరం లేదు మనకి. మనకి సానుభూతి అవసరం లేదు మన జీవితంలో. అది అవసరమే లేదు. మీ లైఫ్‌ని మీరు డిజైన్ చేసుకోండి. హాయిగా బతకండి మై డియర్ ఫ్రెండ్స్.